రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి తోటలు నాశనం అవుతుంటే వాటిని పరిశీలించడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా కొబ్బరి రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు. అప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ తోటలన్నీ నాశనం అయిపోతున్నాయి అనేటువంటి భావన తీసుకురావడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, శాస్త్రీయంగా పరిశీలించుకోకుండా నోరు జారారు. కోనసీమ పచ్చగా ఉంటుందని, ఆ పచ్చదనాన్ని చూసే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని, ఆ దిష్టి తగలటంతో పాటు అసలు తెలంగాణ విడిపోవడానికి కోనసీమ పచ్చదనమే కారణమని ఒక అసందర్భ వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజునే నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. మాటల సందర్భంలో దారైపోయే బండ నా నెత్తిన బడు అన్నట్టుగా అనవసరమైన పిచ్చి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారనేది కూడా నేను ఇమీడియట్గా చెప్పాను. ఆ తర్వాత తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ దీన్ని అందిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ గుప్పించింది. తర్వాత కొన్ని రోజులకి కాంగ్రెస్ పార్టీ అందుకుంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కూడా ఇద్దరు తెలంగాణ మీద ప్రేమను చూపించటం కోసమో లేక పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కక్షతోనో విచ్చలవిడిగా తిట్టే కార్యక్రమానికి పాల్పడ్డారు. చిలికి గాలివాన్ అయింది. గాలివాన్ అయిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎట్లా ఆడతాయో చూస్తామన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఇక్కడ హైదరాబాద్ ఎట్లా వస్తారో చూస్తామన్నారు. అసలు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొడతాము అని కూడా అన్నారు. ఆ తరువాత గత్యంతరం లేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఒక లెటర్ విడుదల చేసింది. ఆ లెటర్ ఏంటో చూడండి. మాటలు వక్రీకరించవద్దు. రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలు వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సౌహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని కోరారు. క్షమాపణ చెప్పుకోకుండా ఈ లెటర్ని ఆయన